తప్పదంటావు. అంతే. శాంతి మెల్లిగా అతని పైకి చేరిపోయింది. అతని మొహంలోకి సూటిగా చూస్తూ అతనిలో కొంచెం ఉత్సాహం ప్రవేశించింది. శాంతి అతని వంక చూస్తూ నవ్వుతూనే, ఏమిటి శ్రీవారు, అలసిపోయినట్లున్నారు అంది కొంటెగా. ఆమె వైపు ఓ లుక్కేసి తరువాత భారంగా నిట్టూర్పు విడిచి, ఇక సర్దడం నా వల్ల కాదు శాంతి. మిగతా పనంతా నీవే చూసుకోవాలి. కుర్చీలో వెనక్కి వాలి అభ్యర్థనగా అన్నాడు కుమార్. ఆ పప్పులేం ఉడకవు. ఈ ఒక్క గదిలో సామాన్లు సర్దడానికే ఇంత ఆయాసపడిపోతున్నారు. అలాంటిది నేను చేసిన పనంతా చేస్తే అసలు 2-3 రోజుల వరకు బెడ్ పైన తిష్టవేసి ముసుగు తన్నేసుండేవారు అంది శాంతి చిరుకోపంగా. ఏమిటి, నువ్వు చేసినంత పనా? ఆ మాత్రం పని నేను చేయగలను. అయినా ఆ చిన్న వంటింట్లో సర్దాల్సినంత వస్తువులు ఏమున్నాయి కనుక అన్నింటినీ అటకపైన ఏదో అలా సర్దేస్తే సరిపోతుంది. నువ్వు సర్దిన ఆ చిన్న వంటి గదికి నేను సర్దిన ఈ హాలుకి ఏమైనా వ్యత్యాసం ఉందా? అయినా ఎవరైనా వస్తే ముందుగా చూసేది ఆ వంటగదిని కాదు, ఈ హాలుని. అందుకే ఇంత పెద్ద హాలులో కష్టపడి ఆ సోఫా సెట్లన్నీ అందంగా పేర్చి డ్రాయింగ్ పెయింట్స్ని గోడలకి చూడముచ్చటగా అమర్చి మిగతా వస్తువులన్నింటినీ నీటుగా సర్దేసి ఎక్కడ ఏ వస్తువు పెడితే హాలు అందంగా కనిపిస్తుందో కనిపెట్టేశాక నాలో ఉన్న కళాత్మకత దృష్టికి అనుగుణంగా ఈ హాలుని ఇంత సుందరంగా సర్దాను తెలుసా? ఇంత చేసినా కూడా నీకు నేనేమి చేయని వాళ్ళలాగానే కనిపిస్తున్నానా? రోషంగా అన్నాడు కుమార్. అతని మాటలకి మురిపెంగా నవ్వింది శాంతి. అతని చేతిలోని కప్పుని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి చొరవగా అతని తొడలపై కూర్చుంది. తన మొహాన్ని అతని మొహానికి దగ్గరగా పెట్టి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, మీరు మీ కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి హాలంతా నీటుగా సర్దేశారని ఒప్పుకుంటున్నాను మహాప్రభూ. అందుకే నేను కూడా నా కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టి అందులో పాలు పోసి ఇంత చక్కెర, కాఫీ పొడి వేసి వాటితో పాటు మీ పైన నాకు ఉన్న ప్రేమనంతా రంగరించి కాఫీని అమృతంలా తయారు చేసి తీసుకొచ్చాను. తన 2 చేతులని అతని తల వెంట్రుకల మధ్యలోకి జొప్పించి మైకంగా అంది శాంతి. ఆ మాటలకి కుమార్ మనసు ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అప్పటి వరకు ఉన్న నీరసం అంతా దూదిపింజంలా ఎగిరిపోయి ఆ స్థానంలోనే అతనిలో ఏదో అలజడి రేగడం ప్రారంభించింది. అతని 2 చేతులు మెల్లిగా ఆమె నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఆమె పెదాలని తన పెదాలతో అందుకోవాలని ఆరాటంగా ముందుకు వంగాడు. అతని చర్యలని గమనించిన శాంతి గబుక్కున అతని పైనుండి లేచి కాస్త దూరం జరిగి అతని వైపు చిరుకోపంగా చూసింది. అనుకున్నాను, కాస్త చనువిస్తే చాలు అడ్డు అదుపు లేకుండా పోతాయి మీ ఆటలు అంది. భార్యాభర్తల సరసాలకి టైంతో పనేముంది, ఎప్పుడు మూడొస్తే అప్పుడు కానిచ్చేయటమే. అలా అంటూనే కుర్చీలో నుండి లేచి ఆమెని గట్టిగా పొదవి పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుమార్. శాంతి అతని పట్టు నుండి తప్పించుకొని, ముందు మీరు పని కానియండి, కొత్తింట్లోకి వచ్చి ఇస్తున్నట్లుగా అంది శాంతి. కుమార్ మొహం చిరాకుతో నిండిపోయింది. ఆమెని వాటేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ప్లీజ్ శాంతి, ఈ ఒక్కసారి నాతో కోఆపరేట్ చేయవు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు పోనిచ్చి తన వైపుకి గట్టిగా హత్తుకున్నాడు. అబ్బా, మీతో వేగలేకపోతున్నాను అతని చర్యలకి సహకరిస్తూనే కాస్త అసహనంగా అంది శాంతి. నువ్వలా మొహాన్ని అష్టవంకర్లు పెట్టి నా మూడ్ని పాడుచేయకు. చేయను కానీ
మీకు ఇది కావాలంటే ముందు మీరో పని చేయాలి అంది కొంటెగా శాంతి. ఏమిటా పని? చెప్పు, క్షణాల్లో చేసేస్తాను సంతోషంగా అన్నాడు కుమార్. సరసాలకు కూడా సరైన చోటు కావాలంటారు. ముందు మీరు వెళ్ళి బెడ్రూమ్ గదిని నీట్గా సర్దేసేయండి. ఆ తర్వాత అంటూ సిగ్గుతో తలదించుకొని అతని బుగ్గని గిల్లింది శాంతి. కుమార్ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ, అదెంత పని, పావుగంటలో మొత్తం సర్దేసేయను. కుమార్ ఉత్సాహంగా బెడ్రూంలోకి దూరిపోయాడు. అతను వెళ్ళిన వైపు మురిపెంగా చూస్తూ మళ్ళీ వంటగదిలోకి నడిచింది శాంతి. డబుల్ కాట్ మంచాన్ని కష్టపడి గదిలోకి చేర్చాడు కుమార్. దాన్ని ఎక్కడ సెట్ చేస్తే అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని నీట్గా సర్దాడు. దుప్పట్లని దిండ్లని తీసి పరుపైన వేశాడు. అంతా నీట్గా సర్దాడు. ఆ బెడ్ని చూస్తూ దానిపైన మరి కాసేపట్లో తను శాంతి చేసుకుపోయే రొమాన్స్ని ఊహించుకుంటూ ఉత్సాహంగా చెక్కపెట్టెని ఆ గదిలో నుండి బయటకు తీసుకువెళ్తుండగా ఆ చెక్కపెట్టె అడుగు భాగంలో ఒక డైరీ అతని దృష్టిలో పడింది. దానిని చూడగానే కుమార్ నొసలు ముడిపడ్డాయి. ఆ డైరీని చేతిలోకి తీసుకొని తెరిచి చూశాడు. మొదటి పేజీలో అందమైన అక్షరాలతో శాంతి అని రాసి ఉంది. ఆ పేరును చూడగానే కుమార్ మొహంలో నవ్వు ప్రవేశించింది. శాంతి పర్సనల్ విషయాలను డైరీలో రాసుకోవడం అలవాటని తెలిసినా కూడా ఒక్కసారి కూడా ఆమె డైరీని చదవాలనే ఆలోచన రాలేదు కుమార్కి. కానీ ఇప్పుడు ఆమె డైరీ తన చేతిలోనే ఉంది కాబట్టి దాంట్లో ఆమె ఏమి రాసుకుందా అనే కుతూహలం ఏర్పడింది కుమార్కి. అంతే, అప్పటికే ఇంకా తమ పెళ్ళి కాలేదు. మొదటి 4-5 పేజీలు తిప్పిన తర్వాత ఒకచోట టక్కుమని ఆగిపోయాడు కుమార్. ఆ పేజీలోని అక్షరాలను చూడగానే అతని నొసలు ముడిపడ్డాయి. ఉత్సుకతతో అది చదవడంలో నిమగ్నమైపోయాడు కుమార్. ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు. ఏ ఆడపిల్లైనా యవ్వన ప్రాయంలో తన జీవితంలోకి అడుగు పెట్టబోయే వాడి కోసం ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటుంది. కానీ ఆ కలలు ఎంతమందికి ఎంతవరకు నిజమవుతాయో నాకు తెలియదు. కానీ నా జీవితంలో మాత్రం నేను ఊహించుకున్న విధంగా అందంగా, అమాయకంగా, అమాయకుడిగా, చురుకుగా, చలాకీగా ఉండేవాడు ఈరోజు నాకు తారసపడ్డాడు. అతన్ని చూడగానే నాలో ఏదో అలజడి. కాలేజీలో నా వెనుక బెంచీలో కూర్చున్న అతన్ని చూడాలన్న ఆరాటంతో మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడనే విషయం అతను నా వైపు చూసే చూపులోనే కనిపించింది. ఈరోజు రాత్రంతా అతని ఆలోచనలతో నాకు నిద్ర పట్టలేదు. అది చదివిన కుమార్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరో పేజీని తిరిగేశాడు. నేను కాలేజీకి వెళ్ళగానే నా కళ్ళు అతని కోసం గాలించాయి. ఈరోజు అతనితో మాట్లాడాలని అనుకున్నాను. కానీ అతను కనిపించకపోయేసరికి ఎక్కడ లేని నిరాశ నన్ను ఆవహించింది. ఎంతో చిరాకు, విసుగు కలిగాయి. కాలేజీ అంతా వెతికినా కూడా అతని జాడ కనిపించలేదు. దిగులుగా కాలేజీ నుంచి బయటకు వస్తుంటే హఠాత్తుగా అతను నా ఎదురుగా వచ్చాడు. నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. అతని చూపులు నా వైపు నిశ్చలంగా చూస్తున్నాయి. ఆ చూపులో ఎన్నో భావాలు. అతను కళ్ళతోనే నవ్వుతున్నాడు. అతను కనిపించకపోవడంతో నేను పడిన వేదనని అర్థం చేసుకున్నాడో ఏమో. మెల్లిగా తన కుడి చేతిని పైకి లేపాడు. నేను అతని కళ్ళలోకే చూస్తూ ఉండిపోయాను. మా ఇద్దరి మధ్యలో అందంగా ఎర్రగా మెరుస్తూ కనిపించింది గులాబీ పువ్వు. అతని చేతిలో ఉన్న పువ్వుని అందుకొని చటుక్కున అక్కడి నుంచి పరిగెత్తాను. ఈరోజు నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అతను నా కోసం ప్రేమగా ప్రజెంట్ చేసిన ఆ గులాబీ పువ్వును చూస్తూనే తెల్లవార్లు గడిపాను. అప్పుడు నాకు అనిపించింది నేను అతన్ని ప్రేమిస్తున్నానని. ఆ ఆలోచన రాగానే నా మనసు మేఘాల్లో విహరించడం ప్రారంభించింది. ఆ గులాబీ పువ్వులో అతన్ని ఊహించుకొని సుతిమెత్తగా ముద్దు పెట్టుకున్నాను. ఆ పువ్వుల్లో అతను నన్ను చిలిపిగా చూస్తూ కనిపించాడు. నా మనసు అతని పైన తన్మయత్వంతో నిండిపోతూ ఉంటే నా పెదాలు మెల్లిగా పలికాయి, ఐ లవ్ యూ రాజ్ అని. చదువుతున్న కుమార్ ఉలిక్కిపడ్డాడు. అతని నొసటపైన చెమట బిందువులు ప్రత్యక్షమయ్యాయి. ఒక విధమైన భావోద్వేగంతో ఊగిపోతున్నాడతను. ఎదురుచూశాను. ఆ క్షణాలు నా జీవితంలో మర్చిపోలేనివి. అతని కోసం ఆలోచిస్తూ అలా పచ్చటి బయళ్ళ మీద కూర్చొని ఎదురుచూడటం ఎంతో థ్రిల్లింగ్గా కలిగింది. 10 నిమిషాల తర్వాత అతను ఎంతో ఆపసోపాలు పడుతూ నా దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే నా మనసులో ఎంతో ఆనందం ఉప్పొంగినా ఆలస్యంగా వచ్చినందుకు అతన్ని కాసేపు ఆట పట్టించాలని మొహంలోకి కోపం తెచ్చుకున్నాను. అప్పుడు అతను నన్ను ప్రసన్నం చేసుకోవడానికి పడిన పాట్లను తలుచుకొని ఆ రోజు రాత్రంతా కడుపు చేత్తో పట్టుకొని నవ్వుతూనే ఉండిపోయాను. ఆ డైరీ చదువుతున్న కుమార్ హృదయం బరువెక్కింది. మెల్లిగా మరో పేజీని తిరగేశాడు. ఒక మూలగా ఇద్దరం పక్కపక్కనే కూర్చొని అలా సినిమా చూడటం ఎంతో థ్రిల్లింగ్ కలిగించింది నాకు. సినిమా స్టార్ట్ అయిన మరుక్షణం నుండి అతను చిలిపి పనులు కూడా స్టార్ట్ చేశాడు. మసక చీకట్లో అతని 2 చేతులు మెల్లిగా నా తొడలపైన పడ్డాయి. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది నాకు. జీవితంలో మొదటిసారిగా ఏదో తెలియని కోరిక నాలో కలిగింది. అతని చేయి మెల్లిగా నా తొడని రాపాడిస్తూ అలా పైకి వస్తుంది. అతన్ని అడ్డు చెప్పలేకపోతున్నాను నేను. ఆ చేయి అక్కడ తగలగానే భరించలేకపోయాను. నేను చటుక్కున అతని చేయిని విదిల్చాను. కళ్ళతోనే అతన్ని మందలించి తిరిగి సినిమా చూడ్డంలో నిమగ్నమయ్యాను. పాపం నేను అలా చూసేసరికి రాజ్ హర్ట్ అయినట్లున్నాడు. బుద్ధిగా కూర్చుని సినిమా చూస్తుండిపోయాడు. కానీ నాకు మాత్రం మళ్ళీ అతను అలా చేస్తే బాగుండును అనిపించింది. అతని భుజాలు నా భుజాలకి మెత్తగా తగులుతుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. అతని సాహచర్యంలో నాకు ఇంతటి ఆనందం కలుగుతుంటే పాపం అతను చేసిన ఈ చిన్న చిలిపి పనికి అడ్డు తగిలినందుకు నొచ్చుకున్నాను నేను. మరో 10 నిమిషాలు గడిచాయో లేదో మెల్లిగా అతని చేయి నా భుజాల చుట్టూ చేరి నన్ను గట్టిగా చుట్టేశాయి. చిన్నగా నవ్వుకున్నాను నేను. సినిమా చూస్తూనే అతని చర్యలని గమనిస్తున్నాను. నా భుజం పైన వేసి ఉన్న అతని చేయి మెల్లిగా కిందకి జారి నా ఎదభాగం పైకి ప్రవేశించింది. మళ్ళీ నాలో అలజడి. అతను తన చేతిని పూర్తిగా నా ఎదని కప్పేసి మెత్తగా నొక్కాడు. అతను చేస్తున్న ఆ చిలిపి పనులకి అడ్డు చెప్పలేకపోయాను. అతని చేతి స్పర్శని ఆస్వాదిస్తూ ఏమీ మాట్లాడకుండా అలాగే బొమ్మలాగా ఉండిపోయాను. నా వైపు నుండి ఏమాత్రం ప్రతిఘటన లేకపోవడం వల్ల కాబోలు అతను మరింత రెచ్చిపోయాడు. ఈసారి అక్కడ కాస్త గట్టిగా నొక్కి పట్టాడు. భరించలేకపోయాను నేను. నా ఎదభాగం పైన ఉన్న అతని చేతిని పట్టుకొని అలాగే గట్టిగా గుండెలకి హత్తుకున్నాను. నా కళ్ళు మైకంగా మూతలు పడిపోయాయి. ఆ క్షణంలోనే నేను నిర్ణయించుకున్నాను, నా జీవితంలో రాజ్ తప్ప మరొకరు భర్తగా రానివ్వనని. చదవడం ఆపేసి భారంగా కళ్ళు మూసుకున్నాడు కుమార్. 2 నిమిషాల పాటు అలాగే ఉండి మళ్ళీ మెల్లిగా కళ్ళు తెరిచి తిరిగి చదవడం ప్రారంభించాడు.
మొదటిసారి అతనంటే నాకు భయం వేసింది. ఆ రాత్రంతా అతను చెప్పిన ప్రపోజల్ గురించి ఆలోచించాను. ఇద్దరం ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ మా ఇద్దరికీ పెళ్ళి జరగడానికి వాళ్ళింట్లో వాళ్ళు అంగీకరించడం లేదని చెప్పాడు. నాలో ఒక్కసారిగా ఆందోళన కలిగింది. అతన్ని విడిచి నేను ఉండలేనని నాకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే రాజునే చేసుకోవాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. ఒకవేళ అతనితో నాకు పెళ్ళి జరగకపోతే ఇలాగే ఒంటరిగానే ఉండిపోవాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. అందుకే అతను అలా అనేసరికి నా హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. మళ్ళీ తన్ని వాళ్ళు అంగీకరించేలా చేయాలంటే ఒకటే మార్గమని అన్నాడు. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది అతని మాటలకి. అతనేం చెబుతాడా అని ఆతృతగా అతని వైపు చూశాను. అతను చెప్పిన ఆ సొల్యూషన్కి షాక్ తిన్నాను. ఆ షాక్లో నుండి ఇంకా తేరుకోకముందే అన్నాడు, ఇప్పుడే నీ నిర్ణయం చెప్పనవసరం లేదు. బాగా ఆలోచించుకొని రేపు ఉదయాన్నే చెప్పమని అన్నాడు. నాకేమీ పాలుపోవడం లేదు. అతను నేను గాఢంగా ప్రేమిస్తున్న సంగతి కరెక్టే. అతనికి నేనంటే ఎంతో ప్రేమ ఉన్నాయి. కానీ మేమిద్దరం కలుసుకోవాలంటే అతను చెప్పిన మాటలు ఇంకా నా మెదడులో గింగిరాలు తిరుగుతూ ఉంటే గట్టిగా తల విదిలించాను. ఈరోజు రాత్రంతా అతను చెప్పిన దాని గురించే ఆలోచించాను. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాను. అవును, ఇందులో తప్పేం లేదు. నేను అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. అతని సాన్నిహిత్యంలో నేను లోకాన్ని మర్చిపోతున్నాను. నేను ఏది కోరితే అది క్షణాల్లో అతను నా ముందు పెడతాడు. నేను నవ్వితే నవ్వుతాడు. నేను ఏడిస్తే ఏడుస్తాడు. నేను ఏం చేసినా అది తనకు ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. నన్ను అతను ఒక దేవతలా ఆరాధిస్తున్నాడు. అయినా తను చెప్పిన మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. అతను నిజంగానే నన్ను తనదానిగా చేసుకోవాలనే ఆరాటంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడని అర్థమైంది. రెండు మనసులు ఇంత గాఢంగా ఏకమైన తర్వాత రెండు శరీరాలు కలిస్తే తప్పేమిటి? ఉలిక్కిపడ్డాడు కుమార్. గబగబా మరో పేజీ తిరగేసి అతని మొహంలో నేనేం చెబుతానా అనే ఆతృత స్పష్టంగా కనిపిస్తుంది. అతను గబగబా అడుగులేసుకుంటూ నా ఎదురుగా వచ్చాడు. నేను చెప్పబోయే సమాధానం కోసం టెన్షన్గా చూస్తున్నాడు. ఆ క్షణంలో అతని మొహాన్ని చూస్తుంటే ముచ్చటేసింది నాకు. నిజంగా రాజ్కి నేనంటే ఎంత ప్రేమ! నా గురించి అతడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మేమిద్దరం ఏకం కావడం గురించి ఆ పని చేయడం నాకేం తప్పుగా అనిపించలేదు. ఇంకా అతన్ని మరింత టెన్షన్కి గురి చేయడం నాకు ఇష్టం లేక తలదించుకొని మెల్లిగా అన్నాను, సరే మీ ఇష్టం. నేను అలా అనగానే అతను ఎగిరి గంతేశాడు. నా చుట్టూ వెర్రిగా అరుస్తూ తిరిగాడు. పచ్చిక పైన పడి దొర్లాడు. అతని సంతోషాన్ని చూస్తూ నేను కూడా మనసులో ఎంతో ఆనందించాను. మేమిద్దరం కలవడానికి అతను ప్లేస్ని సెలెక్ట్ చేశాడు. మరో 2 రోజుల్లో మేము ఏకం కావడానికి సమయం ఫిక్స్ చేసుకున్నాము. ఈ 2 రోజులు ఎంతో టెన్షన్గా గడిపాను నేను. అతనితో గడిపే ఆ క్షణాల కోసం ఎంతో ఆరాటంగా ఎదురుచూశాను. ఆ సమయం కోసం క్షణం ఒక యుగంలా గడిపాను. అతని బాహువుల మధ్య నలిగిపోవడానికి నా శరీరం ఎప్పుడో సిద్ధపడిపోయింది. అతని అధరాలను చుంబించడానికి నా పెదాలు సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా 2 రోజుల తర్వాత ఆ సమయం రానే వచ్చింది. కుమార్ ఆగలేనట్లు మరో పేజీ తిప్పాడు. అది బ్లాంక్గా అతన్ని వెక్కిరిస్తూ కనిపించింది. మరో పేజీ తిప్పాడు. అది కూడా ఖాళీగానే ఉంది. అలా పేజీలన్నీ తిప్పినా మరింకేమీ రాసి లేదు అందులో.
వంటింట్లో నుండి అప్పుడే బెడ్రూంలోకి ప్రవేశించింది శాంతి. కుమార్ చేతిలో కనిపించిన డైరీ చూసి షాక్ తిన్నది. చటుక్కున వెళ్ళి అతని చేతిలోని డైరీని లాక్కుంది. భయంగా కుమార్ వంక చూసింది. కుమార్ ఎటో చూస్తున్నాడు. అతని మొహంలోని ఫీలింగ్స్ని గమనించగానే అర్థమైపోయింది శాంతికి. తన డైరీని అతను చదివాడని. ఒక్కసారిగా ఆమె శరీరం సన్నగా కంపించింది. గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. 5 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం ఆవహించింది. సరిగ్గా అప్పుడు కుమార్ మెల్లిగా లేచి శాంతి దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తరువాతేమైంది అన్నాడు. కంగారు పడిపోయింది శాంతి. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు శాంతికి. మొహంలోని కంగారుని కప్పిపుచ్చుకొని ఏమీ జరగలేనట్లుగా మొహంలోకి చిరునవ్వును తెచ్చిపెట్టుకొని తర్వాత ఏ తర్వాత అంది శాంతి నవ్వుతూ. కుమార్ సీరియస్గా ఆమె వైపు చూశాడు. శాంతికి మరింత కంగారు పుట్టింది అతని చూపులకి. చెప్పు, తర్వాత ఏం జరిగింది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. తలదించుకొని నేలచూపులు చూడడం ప్రారంభించింది. హఠాత్తుగా కుమార్ ఆమెని 2 చేతులతో ఎత్తుకొని బెడ్ పైకి తోసేశాడు. ఊహించని ఆ పరిణామం నుండి తేరుకోకముందే కుమార్ ఆమె పైకి చేరిపోయాడు. శాంతి అతనితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా చటుక్కున ఆమె పెదాలని తన పెదవులతో బంధించాడు కుమార్. ఆ గాఢ చుంబనానికి ఉక్కిరిబిక్కిరి అయింది శాంతి. ఆమె పెనుగులాడుతున్నా పట్టించుకోకుండా అలానే తన పెదవులతో ఆమె పెదాలని గాఢంగా చుంబిస్తూనే ఉన్నాడు కుమార్. అతన్ని తనపై నుండి తోసేయాలనుకుంది శాంతి. కానీ ఆమె చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. తనని తోసేయడానికి ప్రయత్నిస్తున్న ఆమె 2 చేతులని గట్టిగా నేలకి ఒత్తి పట్టుకున్నాడు. ఆమె పెదాలను విడిచి మెల్లిగా ఆమె ఎదభాగం దగ్గరికి మొహాన్ని చేర్చాడు. అతని చర్యలకి క్రమంగా లొంగిపోవడం ప్రారంభించింది శాంతి. అతను తన పెదాలతో ఆమె శరీరాన్ని తడిపేస్తుంటే వెచ్చటి నిట్టూర్పులు విడవడం ప్రారంభించింది శాంతి. పెనుగులాడటం వదిలేసి అతనికి సహకరించడం ప్రారంభించింది శాంతి. ఆమె ఒంటిపై చీరను కసిగా లాగేశాడు కుమార్. జాకెట్లో నుండి యువతలకి పొంగుకు వస్తున్న ఆమె ఎద పొంగులను చూసి భరించలేకపోయాడు. గబుక్కున తన 2 చేతులతో ఆమె జాకెట్ హుక్స్ తీసేస్తూనే మరో చేత్తో లంగా ముడిని విప్పి దాన్ని కూడా ఆమె నుండి వేరు చేశాడు. ఆమె పూర్తి నగ్నంగా మారిపోయింది. తను కూడా పూర్తి నగ్నంగా మారి ఆమె మీదకి చేరిపోయాడు కుమార్. వాళ్ళిద్దరూ లతలా పెనవేసుకుపోతూ ఈ లోకాన్ని మరిచి మరో లోకంలోకి విహరించిన తరువాత ఇద్దరూ అలసటగా బోర్లా పడుకుండిపోయారు. వాళ్ళిద్దరూ ఇంకా భారంగా ఊపిరి పీలుస్తూనే ఉన్నారు. శాంతి సంతృప్తిగా కళ్ళు మూసుకుంది. అతని ఛాతీపైన చేతులు వేసి చిన్నగా రాస్తూ ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి కుమార్ వంక చూసింది. అతను కూడా తృప్తిగా ఉన్నట్లు అతని మొహాన్ని చూడగానే అర్థమయింది. ఏమిటి శ్రీవారు, ఉన్నట్లుండి ఒకేసారి తుఫాన్లా విరుచుకుపడ్డారు అంది మురిపంగా శాంతి. కుమార్ ఆమె వైపు చూశాడు. అదంతా నువ్వు రాసుకున్న డైరీ మహిమ. అన్నట్లు నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు అన్నాడు కుమార్ ఆమె వైపు కొంటెగా చూస్తూ. ఏమిటా ప్రశ్న అమాయకంగా అడిగింది శాంతి. ఏమిటా, ఆ డైరీలో కథనంతా రాసి క్లైమాక్స్ని మాత్రం వదిలేశావు. ఆ క్లైమాక్స్ ఏమై ఉంటుందో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోయాను తెలుసా అన్నాడు కుమార్. క్లైమాక్సా? క్లైమాక్స్ ఏమిటి? అతన్ని ఉడికిస్తున్నట్లు
తనకేమీ తెలియని దానిలా అమాయకంగా మొహం పెట్టి అంది శాంతి. కుమార్ ఆమె పైన చేయి వేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, అదే నీ ప్రియుడితో కలవడానికి సిద్ధపడ్డావు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు. శాంతి అతని వైపు చిరుకోపంగా చూసింది. ఆ విషయం చెబితే మీ గుండె ఆగిపోతుంది అంది కొంటెగా. పర్వాలేదు, నిన్ను పెళ్లి చేసుకున్నాక నా గుండె రాయిలా మారిపోయింది. అది ఇప్పట్లో ఏమీ ఆగిపోదు గాని తర్వాత ఏమైందో చెప్పవు అభ్యర్థిస్తున్నట్లు అన్నాడు కుమార్. చీ, సిగ్గు లేకపోతే సరి. అయినా నా డైరీని ఎందుకు తెరిచావు? ఒక డైరీ చదవటం నేరమని తెలియదా అంది శాంతి కోపంగా. నేరమని తెలుసు కానీ నా భార్య డైరీని చదివే హక్కు నాకు లేదా ఏమిటి? అయినా నువ్వు వంటకాల గురించో, ముగ్గు గురించో, చీరల గురించో, నగల గురించో ఆ డైరీలో రాసుకుంటావనుకున్నాను. కానీ ఏకంగా నీ ప్రియుడి గురించి రాసుకుంటావని నాకేం తెలుసు? అది సరే గాని ప్లీజ్ చెప్పవా తర్వాత ఏం జరిగిందో? నీ నోటి నుండి ఆ క్లైమాక్స్ ఏమిటో వినాలని ఉంది అభ్యర్థనగా అన్నాడు కుమార్. ఛీ, సిగ్గు లేకపోతే సరి. ఆ సిగ్గుని నేను ఎప్పుడో వదిలేశాను. అంటే ఇప్పుడు ఆ క్లైమాక్స్ గురించి చెప్పక తప్పదంటావ్.